హాయ్ అండి. ఈరోజు మన చెట్లకి ఎండ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. నేను మజ్జిగ 3 రోజుల నుంచి పులబెట్టాను. పులబెట్టి బాక్స్లో పెట్టా 1/2 లీటరు. ఇప్పుడు ఏంటంటే పలసగా నీళ్లు కలిపి చెట్లకి అంత సలత ఎండకి అన్ని ఆకులు వాడిపోతున్నాయి ఫ్రెండ్స్. అప్పటికి మేము తెచ్చి పెట్టేసుకున్నాం చెట్లు కొన్ని అయితే చచ్చిపోయాయి, కొన్ని బాగున్నాయి తెచ్చి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి మజ్జిగ నీళ్ళు ఎట్లా కలుపుతానో చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదో 3 రోజుల నుంచి అండి ఇట్లా మజ్జిగ పులబెట్టి దాంట్లో ఎర్రగడ్డ తొక్కులు వేసి, అంటే అప్పుడప్పుడు పందికొక్కులు వచ్చి లోడుతున్నాయి, అందుకు ఎర్రగడ్డ తొక్కులు నానబెట్టి వేసి ఇప్పుడు పలసగా కొట్టేస్తా. చూడండి 3 రోజులైంది. బాగా ఈ బాక్స్లోనే పులబెట్టి పెట్టా. నీళ్ళల్లో పోస్తా ఫ్రెండ్స్. చూడండి ఇట్లాగా కొంచెం పులుపు ఉంటుంది కదా, చెట్లకు ఒక రవ్వ వాడకం తగ్గుతుందంట కొంచెం చల్లితే. చూద్దాం మనం చల్లితే పోయి. ఎండలు ఎక్కువ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అట్లాగా చేసుకోవాలి. ఎవరమైనా కానీ 4 చెట్లు ఉన్నా కానీ ఒక 3 రోజులు 4 రోజులు ఒక పావుసేరు పాలు వేసుకొని కొంచెం ఎర్రగడ్డ తొక్కులు అవి వేసేసి బాగా నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకొని ఇప్పుడు ఒక డబ్బాలో నీళ్లు పోసి కలుపుకొని మనం అప్పుడు ఈ చెట్ల మీద చల్లాల. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ కూడా పిసికేస్తా. బాగా కలబెట్టేసాను. ఇప్పుడు పిసుకుతున్నా. చూడండి తక్కువగానే వేసుకున్నా. 1/2 లీటర్. అంటే చెట్లన్నీ చాలా వరకు చచ్చిపోయాయి. ఉన్న చెట్లకి చల్లదామని. చూడండి ఇట్లా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి మీ చెట్లు ఎట్లా ఉన్నాయి ఎండకి. మా అయితే సగం చచ్చిపోయాయి ఎండకి. ఎక్కువ సెగ మిద్ది పైన పెట్టేసాము. సెగకి ఎక్కువగా చాలా చెట్లు చచ్చిపోయి కొన్ని అన్ని తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్. అట్లా చూసుకొని చూడండి చెట్లన్నీ ఎట్లా ఆకులు ఇట్లా ఎండిపోతున్నాయి. వీటికి ఏం చేయాలి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఇట్లా ఆకులు సైడు ఎండ వల్ల నేను అనుకుంటున్నా. చూడండి బాగా నిండుగా నేను చెట్టు ఇట్లా వాడిపోయి ఆకులు రాలిపోతున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి దీనికి కలుపుకుంటా కొంచెము చల్లగా. ఇవన్నీ బాగున్నాయి. ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్లు వాడుతున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా ఆకులు వాటికేమో నేనేం జాగ్రత్తగా నీళ్ళు అవి పడుతున్నాను. అయినా కానీ చూడు ఇట్లా వాడిపోతున్నాయి. ఎందుకనో పోసే కదా ఈ నీళ్ళల్లో కొంచెం కలుపుకుంటా. కొంచెం కలుపుకొని ఆ చెట్లకి స్ప్రే చేస్తా. స్ప్రే కూడా ఉంది నా కాడ. అయినా ఇప్పుడు వాడను కొద్దిగానే కదా చెట్లు. ఇట్లా కొంచెం చల్లత. చూడండి ఇట్లా పులుపు అవి తగిలితే కొంచెం బాగుంటుందంట. కొమ్మకి ఇగుళ్ళు పెడుతుందంట. అందుకని నేను చల్లుతున్నా. చెట్టుకు గోడు పోయటం. చూడండి ఇట్లా ప్రతి చెట్టుకి చల్లేస్తుంది. చల్లితే కొంచెం ఆ మజ్జిగి పులుపు అంతా దిగుతుందంట. వాటికి దిగి కొంచెం ఇగుళ్ళు పెడతాయి సన్నజాజి. చల్ల. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ పడతాయి కదా, పులుపు కదా ఎర్రగడ్డ అది 2 నానబెట్టింది. అందువల్ల కొంచెం ఇగుళ్ళు పెడతాయంట మనకి. వాడకుండా చూద్దాం, ట్రై చేద్దాం. చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది ఈ చెట్లు ఇవి అయితే ఈ పడి మనిషి ఈ చెట్టు అవి పెద్ద నేరేడు గొడ్డు చెట్టు నేను ఉన్నీలే పడి మనిషి మేము తిని వేసాం గింజలు.
అది బాగా వస్తుంది. ఎంటుకలు తీయటమని ఉంచేసి చూడండి. ఆకులు కూడా చూడండి ఎంత పెద్దవి. ఇట్లా రావాలి పుష్టిగా చెట్టు. పడిమలిసినా కానీ చూడు, వేసిన చెట్ల మీద పడిమలిసిన చెట్టే బాగా వస్తుంది. మునగ చెట్టుకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా చేసుకోవాలి మనం. ఎండకి తెలియపోతే ఎవరినన్నా అడగాలి, అడిగి ఇట్లా చేసుకుంటే కొంచెం చెట్లకి శక్తి ఇచ్చినట్టు అంట మనం. ఇదైతే చచ్చిపోయింది, మళ్ళీ జాగ్రత్తగా తెచ్చి మళ్ళీ కింద పెట్టి ఆ కొమ్మంతా నరికేసిన తర్వాత సైడు పిలకేసుకొని వచ్చింది చూడండి. ఆ పిల్లకని చేసే జాగ్రత్తగా చూడు, పిలక పక్కనది ముదిలే ఉంటుంది చచ్చిపోయి. ఇట్లా అట్లా వస్తాయంట. అందువల్ల నేను ఇట్లా చల్లుతున్నాను. చల్లను చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చల్లుకోవాలంట మనం. చల్లుకుంటే బాగా ఇగులు పెడతాయంట. కొంచెం వాడవంట, మెయిన్ వాడవు అని చెప్తున్నారు. అందుకని నేను మజ్జిగ అయితే అప్పుడప్పుడు స్ప్రే చేస్తా. కానీ ఇప్పుడు ఎండ కదా, అన్నిటికి చూడండి ఆకులు బాగుంది, పుష్టిగా ఆకులు వాడుతున్నాయి. అందుకని ఇట్లా అప్పుడప్పుడు చేయాలంట మనం. చేస్తే వాటికి శక్తి ఇచ్చినట్టు అంట. వీటికి చెట్లకి మనం శక్తి ఇచ్చినట్టు అంట ఫ్రెండ్స్. చూడండి, తెలియపోతే మీరు కూడా ఒక తడవ ఇళ్ళల్లో వేసేవాళ్ళు ఈ ఎండకి ఇట్లా ట్రై చేయండి. కొమ్మకి చేత్తో స్ప్రే ఉంటే స్ప్రే కొట్టండి. నాకుంది స్ప్రే, నేనైనా చేత్తో కొట్టేస్తుంది. చెట్లకి అట్లా కొట్టుకుంటే మంచిదంట. మీరు కూడా ట్రై చేయండి. ఎండకి పులుపు కదా, మంచిదంట. చూడండి, చూసి మీరు కూడా ఇట్లా కొడితే ఆ చెట్టుకి పులుపు తగిలి ఇగుళ్ళు పెడుతుంది. ఇగుళ్ళు పెట్టి బాగా చెట్టు మళ్ళీ పుష్టిగా వస్తుంది. ఇంకేం ఫ్రెండ్స్, ఇవి కూడా కొంచెం కొంచెం వేసేస్తాను అన్ని చెట్లకి. చూసారు కదా నేను చేసే విధానం ఎలా ఉందో. చిక్కగా ఉన్నాయి, ఇంకొంచెం నీళ్ళు కలుపుతాను చూడండి. ఇంటి పైన కూడా ఉన్నాయి చెట్లు, వాటికి మళ్ళీ రేపు చూసారు కదా ఇట్లా వేసేస్తాను చెట్లకి. ఒక్కొక్క గెంటి ఎక్కువ వేయను, అంటే స్ప్రే చేశాను కదా, అందువల్ల ఒక్కొక్క గెంటి ఇట్లా వేస్తే చాలా మంచిదంట. ఒక తడవ ట్రై చేయండి. ఎర్రగడ్డలు మజ్జిగ బాగా 3 రోజులు కలిపి పెట్టేసేయండి. 3 రోజులు కానీ 5 రోజులు కానీ పర్వాలే, వేసేసి ఇట్లా పెట్టి మీరు బాగా ఇప్పుడు నేను కలిపాను కదా, అట్లా కలుపుకొని చెట్టుకి బాగా ఇట్లా కొట్టేస్తే ఇదంతా పడతాయి కదా. అట్లా పులుపుకి మనకి ఇగుళ్ళు పెడుతుందంట, వాడదంట చెట్టు. అందువల్ల ఇప్పుడు కొన్ని పెట్టుకొని ఇట్లా ప్రతి మొక్కలో అన్నీ వేసేసేయండి ఫ్రెండ్స్, బాగుంటాయి చెట్లు. నేనైతే ఇట్లా చేశాను. ఇప్పుడు చూడండి, కొంచెం ఇట్లా మనం ఎండ తగ్గే ముందు ఇట్లా చేసుకోండి, లేదు ఉదయాన్నే అయినా చేసుకోండి. ఇట్లా చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా నేను చేసే విధానం ఎలా ఉందో. మీకు నచ్చితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఒక తడవ ఎండకి ఉదయాన్నే చేయండి, లేకపోతే మధ్యాహ్నం ఎండ తగ్గేటప్పుడు చేయండి. సరే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.